స్వీకరించండి బ్రహ్మణ దేవత. వైష్ణవుని మా నుండి అపహరించినచో తమ దుఃఖము తొలగిపోతుందనుకుంటే స్వీకరించండి. వైష్ణవి తమరిది. స్వీకరించండి బ్రాహ్మణ దేవత, స్వీకరించండి. రాజా, నేను మామూలుగా అయిపోయాను రాజా. ఎప్పటి వల్లే స్వస్థుడనయ్యాను రాజా. అవును బ్రాహ్మణ దేవత. రాజా, తమ పుత్రిక అవశ్యం ఎవరో మహిమాన్వితురాలే. ఈ వైష్ణవి దేవి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించింది. నాకు దివ్య దృష్టిని అరే, ఏమి చేయుచున్నావు? తమరి పుత్రికను ఏమీనూ చేయటలేదు, ముద్దాడుచున్నాను. ఇంతటి ప్రేమను ఒకే రోజు తనపై కుమ్మరించినచో నీ మమకారపు భాండాగారము ఖాళీయగును. చాలండి, తమరు పురుషులు. తమకు మాత యొక్క మమకారం ఎటులా తెలియను? మా ఈ బిడ్డపై మేము ఎంతటి ప్రేమను కురిపించినను మా మనసులో అంతకు పదింతల ప్రేమ ఉప్పొంగుచున్నది. మమకారపు నది ఎన్నటికీ ఎండిపోదు. అర్థమైనదా? మహారాణి, తమరు మమకారపు నది అయినచో మేము ప్రేమ యొక్క సాగరము. మన సుపుత్రిక ప్రేమ సాగరము నుండి ఉత్పన్నమైనది. వాస్తవమునకు స్వామి, నేను మమకారపు నదిని కాదు, తమరు ప్రేమసాగరమూ కాదు. వాస్తవమునకు మన ఈ పుత్రికయే మమకారము మరియు ప్రేమకు సంకేతము. ఈమెపై ఎంత ప్రేమ కురిపించినను ఇంకనూ ప్రేమ ఉప్పొంగుచునే ఉండును. సత్యమునకు ఒక్కొక్క క్షణములో ఎన్నో వేల వత్సరముల ప్రేమను కురిపించవలనని మనసు కాంక్షించుచున్నది. ఎంతటి ముద్దు బిడ్డో కదా మన ప్రియపుత్రిక. ఎంతకాలం బిడ్డగా వచిస్తారు? అవును,
మేము మా మనోహర పుత్రిక ప్రేమలో పడి మరచినాము. ఆమె యొక్క నామకరణ ఘడియ ఆసన్నమైనది. అటులైనతో ఈనాడే గురుదేవుల స్వహస్తములతో నామకరణపు తిథి నిర్ణయించుకుని రండి. ఆ, ఏమైనది గురుదేవా? రాజా, చాలా విచిత్రమైన విషయము. ఇటుల ఎన్నడూ సంభవించలేదు. ఈ బిడ్డ యొక్క నామధేయము వా నుండి వెలువడుచున్నది. కావున గ్రహానుసారము ఉచిత నామమును యోచించుచున్నాను. మనస్సు నుండి కేవలము వైష్ణవి వైష్ణవి అనే వెలువడుచున్నది. సమస్త సృష్టిలో వైష్ణవి 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 అనే జపమే వినిపించుతున్నది రాజా. రాజా, ఆజ్ఞ గురుదేవా. ఈ బిడ్డ యొక్క నామము వైష్ణవి కంటే మరి ఒకటి ఉండడానికి వీలు లేదు రాజా. అది మాకు పూర్వమే తెలియను. రాజా, ఏమీనూ లేదు, మాకు అటులనే గోచరించినది. ఎంతో విచిత్రమైన విషయము రాజా. ఇక ఈ బిడ్డ వైష్ణవి అను నామముతో పిలువబడును. వైష్ణవి. వైష్ణవి వైష్ణవియా 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 మా మృత్యువునకు నామకరణము జరిగిపోయినదా? వైష్ణవి ఆ! నారాయణ నారాయణ. మా మృత్యువు జన్మించినదా నారదా? వీక్షించవలను. మా మృత్యు యొక్క ఈ క్రీడలో ఎవరి మృత్యువో వీక్షించదము. స్వామి, ఆ? ఎవరి హస్తము యొక్క ఒక్క సైగతో మృతదేహములు కుప్పలుగా పడును, వారే స్వయముగా మృత్యుదాతగా మారును. మృత్యుదాత అటువంటి వారికి నిన్న జన్మించిన ఒక బాలిక మృత్యువును ప్రసాదించుటయా? లేదు లేదు దేవర్షి, మృత్యువు మా దాసి. ఆమె మా ఆజ్ఞలకు నాట్యమాడును. నారాయణ నారాయణ. మరి రాక్షసరాజా, తమరు రాజా రత్నాకరులు వారి కుమార్తె మీద ఎన్నోసార్లు ఈ క్రీడను ప్రయోగించ ప్రయత్నించినారు. మరి ప్రతిసారి తమరు ఈ ప్రయత్నంలో విఫలులయ్యారు కదా. కానీ ఈసారి మా ప్రయత్నము అసఫలము కాదు నారదా. తమరే కాదు, తమరి గురుదేవుల యొక్క శక్తులు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయి. మరి తమరేమో ఈ విధంగా వచ్చిస్తున్నారు. నారాయణ నారాయణ. ఎందుకంటే దుర్జయుడు పరాజయమును అంగీకరించలేడు. దుర్జయుడు కేవలము విజయము సమక్షమునే శిరస్సును వంచును. ఈ అసురేశ్వరుడు దుర్జయుడు ఎందరో పెద్ద పెద్ద దేవతలను దానవులను తమ సమక్షములో శిరస్సును వంచుటకు వివసలను చేసినాడు. అటులైనచో ఆ వైష్ణవి ఈ అసురేశ్వరుని సమక్షములో ఎంతటిది? రాక్షసరాజా, ఆమెను పసిబిడ్డగా భావించి హీనభావముతో వీక్షించి అపరాధము చేయవలదు. ఆమె వైష్ణవీదేవి, సాక్షాత్తు శక్తి స్వరూపిణి. ఆమె అటులని శక్తి స్వరూపిణి అయినచో దుర్జయుని శక్తి యొక్క భండాగారము ఇంకను శూన్యము కాలేదు. మేమా వైష్ణవికి కాటువేటకు అవకాశమే ఇవ్వదలుచుకోలేదు. మేమామె పడగను మా పాదముల కింద నలిపివేసేదము. అటులైనచో పాము చావదు, కట్టే విరుగదు. నారాయణ 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 నారాయణ. రాక్షసరాజా, తమరి ఇచ్చానుసారమే కానివ్వండి. నారాయణ 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 నారాయణ.
ప్రణామములు మాత. శుభమస్తు. హే మాత, దేవీ దేవతలు మానవావతారము ధరించినప్పుడు వారికి దివ్య జ్ఞానమును బోధించు బాధ్యతను మేమే నిర్వర్తించవలసి ఉండెను. ఎందుకంటే మేమే సమస్త జ్ఞానములకు మూలము. హే మాత, మేము తమరిని సంపూర్ణ జ్ఞానముతో పరిపూర్ణము గావించి పిత యొక్క బాధ్యతను నిర్వర్తించవలెను. దయ ఉంచి మాకు అనుజ్ఞనియ్యండి మాతేశ్వరి. ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మేము అనుగ్రహీతులమైతిమి మాత. ఇక తమరు సంపూర్ణ కళ, శిక్ష, జ్ఞాన విజ్ఞానములను సంగ్రహించండి. ఈ ఓమనిత్వాన్ని ఎచ్చటిది? ఈ దివ్యతేజం ఎక్కడిది? ఎవరు నీవు? నీ మాయతో మమ్ము భయభీతుడను గావించుచున్నావా? ఎవరు నీవు? ఎవరు నీవు? నీవా? అవును, మమ్మ గుర్తించినావా? నీవు మా స్వప్నమున వచ్చితివి. మేము నీ జీవితంలోనికి కూడా వచ్చినాము. నీవే కదా మమ్మ స్వప్నమును హెచ్చరించితివి. అయినను నీవు మారలేదు. ఆ హెచ్చరికయే ఇప్పుడు సత్యమైనది. మేము నిన్ను సంహరించదము. మేమే మీ మృత్యువు. లేదు లేదు, మేము నిన్ను సంహరించుటకే జన్మించినాము. మేము నిన్ను విడిచిపెట్టము.